అనగనగా ఒక ఊర్లో ఒక సాధువు ఉంటారు. ఆయన చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలా ఆ సాధువు తపస్సు చేసుకుంటూ ఉండగా కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిని మోసుకుని వెళ్తూ ఉంటారు. అది చూసిన ఆ సాధువు, ఏమైంది, ఆయన్ని ఎందుకు అలా తీసుకుని వెళ్తున్నారు అని అడుగుతారు. అప్పుడు దానికి ఆ వ్యక్తులు, ఈయన నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు, మేమే కాపాడి తీసుకుని వెళ్తున్నాం అని చెప్తారు. ఇదంతా గమనించిన ఆ సాధువు, అయ్యో బాబు, చాలా నీరసంగా ఉన్నావు, ఇదిగో ఈ సీతాఫలం తీసుకో, ముందు ఇది తిను, తర్వాత మాట్లాడదాం అని చెప్తారు. అది తీసుకున్న ఆ వ్యక్తి తినడం ప్రారంభిస్తాడు. అంతా బాగానే ఉంది కానీ గింజలు మాత్రం వదిలేస్తాడు. అది చూసిన ఆ సాధువు, అదేంటి బాబు, అంతా తిన్నావు, గింజలు మాత్రం ఎందుకు వదిలేసావు అని అడుగుతాడు. అప్పుడు దానికి ఆ వ్యక్తి, అదేంటి స్వామి, గింజలు తినడానికి బాగోవు కదా అని చెప్తాడు. మరి అలాంటప్పుడు గింజలు తగలగానే పండు తినడం ఆపేయాల్సింది కదా అంటారు. అప్పుడు దానికి, అయ్యో స్వామి, చాలా ఆకలిగా ఉంది, ఈ పండు చాలా తీయగా ఉంది, తినకుండా ఎలా ఉండగలను అంటాడు. దానికి ఆ సాధువు, జీవితం కూడా అంతే నాయనా, గింజలాంటి కష్టాలను వదిలేసి తీయటి పండు వంటి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి అని చెప్తారు. అది విన్న ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడతాడు.